హింసకు పరాకాష్ఠగా ఏకంగా ఎప్పుడూ లేని విధంగా ఈ ఘోరం జరిగింది. సెంట్రల్ గాజాలో 4 బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని గాజా పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. తొలుత ఈ ఆపరేషన్లో 100 మంది చనిపోయారని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే ఈ సంఖ్య 274కు చేరింది. బాధితుల హాహాకారాలతో అల్ అక్సా ఆసుపత్రి నిండిపోయినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివారం సెంట్రల్ గాజాలోని నుసిరాత్ శరణార్థి శిబిరంలోని 2 వేర్వేరు ప్రదేశాలపై దాడి చేసి హమాస్ చెరలోని 4 బందీలను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రక్షించిన సంగతి తెలిసిందే. బందీలను రక్షించే సమయంలో బలగాలపై భారీ ఎత్తున దాడులు జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డానియల్ హగారీ తెలిపారు. ఆపరేషన్లో ఓ అధికారి మృతి చెందినట్లు చెప్పారు. నుస్రాత్లోని 2 వేర్వేరు అపార్ట్మెంట్లలో బందీలను ఉంచారు. వాటి మధ్య దాదాపు 200 మీటర్ల దూరం ఉంది. 2 భవంతుల్లోకి మా బలగాలు ఒకే సమయంలో ప్రవేశించాయి. అయితే వారిపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పరిసరాల నుంచి రాకెట్ గ్రెనేడ్లు ప్రయోగించారు. దీంతో బలగాలను, బందీలను రక్షించేందుకు ప్రతిచర్యలు తీసుకున్నామని వివరించారు. గతేడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్లో ఇరుపక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారు అని ఇజ్రాయెల్ చెబుతోంది. వారిని గాజాలోని జనసమ్మర్ధ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్టు సమాచారం. దీంతో వారిని కాపాడడం టెల్ అవీవ్ కు సవాల్గా మారుతోంది. ఫిబ్రవరిలోనూ ఇదే తరహా ఓ ఆపరేషన్ నిర్వహించి 2 బందీలను కాపాడగా ఈ క్రమంలో 74 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అమెరికా అధ్యక్ష భవనం, శ్వేత సౌధ పరిసరాలు నిరసనలతో దద్దరిల్లాయి. గాజా ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని టెల్ అవీవ్ కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలి అంటూ ఆందోళన జరిగింది. దాదాపు 35,000 మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. పాలస్తీనాకు విముక్తి కలిగించాలని, ఇజ్రాయెల్ కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు.